నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మన బలమే మన ఆయుధం అన్న విషయం మీ అందరికీ తెలుసా? మన బలం ఎంతుందో మనకి తెలిస్తే మనం దేన్నైనా జయించగలుగుతాము. ఈ రోజు మన జాబిల్లమ్మ మనకు ఒక చక్కని కథను చెప్పబోతోంది. మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంటను నొక్కడం మర్చిపోవద్దు. అనగనగా ఒక సర్కస్ లో కొన్ని కోతులు, కొన్ని ఏనుగులు ఉండేవి. వాటిని ఎప్పుడూ ఒక బలహీనమైన తాడుతో కట్టి ఉంచేవారు. ఆ తాడు తెంచుకుని తేలికగా అవి పారిపోవచ్చు, కానీ అవి ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నించేవి కాదు. ఒకరోజు ఒక బాలుడు సర్కస్ను చూడడానికి వస్తాడు. అతనికి అది చూసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వెంటనే ఆ పిల్లవాడు సర్కస్ యజమానిని ఇలా అడుగుతాడు, ఈ జంతువులు తాడు తెంచుకుని పారిపోవచ్చు కదా, ఎందుకు పారిపోవట్లేదు అంటాడు. అప్పుడు సర్కస్ యజమాని ఇలా అంటాడు, ఇవి చిన్నప్పటి నుండే ఈ తాడు తెంచుకోలేవని నేర్పించాము. ఆ నమ్మకం వీటి మనస్సుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే వాటికి ఆ తాడును తెంచుకుని పారిపోలేమని నమ్మకం. అందుకే అవి పారిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయవు అంటాడు. తరువాతి రోజు సర్కస్ యజమాని లేని సమయంలో ఆ చిన్న పిల్లవాడు వచ్చి జంతువులను తాము ఆ తాళ్లను తెంపుకుని ఎలా విడిపోవాలో శిక్షణ ఇస్తాడు. జంతువులు తమ బలాన్ని తెలుసుకుంటాయి. అలా కొన్ని రోజుల శిక్షణ తర్వాత వాటికి ఆ తాడును తెంచుకోవడం సులువుగా వచ్చేస్తుంది. వెంటనే తాడును తెంచుకుని బంధనాల నుండి విడిపించుకుని బయటపడతాయి. ఆ తర్వాత అవి స్వేచ్ఛగా అడవిలోకి పరిగెత్తి అవి ఆ అడవిలోకి వెళ్ళగానే ఇంతకాలం అవి పోగొట్టుకున్న స్వేచ్ఛను తిరిగి పొంది ఎంతో ఆనందంగా అక్కడ నుండి జీవనం సాగించడం మొదలు పెడతాయి. మన బలాన్ని గుర్తిస్తేనే స్వేచ్ఛగా సంతోషంగా జీవించగలుగుతామని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది.